ఆల్కహాల్ ఎవరు కనిపెట్టారో తెలుసా? ఆల్కహాల్ పార్టీయే కాదు, దీనికి ఒక పెద్ద చరిత్రే ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 1. ఆల్కహాల్ చరిత్ర 13,000 సంవత్సరాల క్రితం మొదలైంది. ఇజ్రాయెల్ దగ్గర ఒక గుహలో మొదటి బీర్ లాంటి పానీయం తయారైంది. ఫ్యాక్ట్ నంబర్ 2. మనుషులు ఆల్కహాల్ ని కనిపెట్టలేదు. పళ్ళు, ధాన్యాలు స్వాభావిక ఫర్మెంటేషన్ ద్వారా మద్యంగా మారాయి. ఫ్యాక్ట్ నంబర్ 3. చైనాలో 7000 బీసీలోనే ద్రాక్ష, తేనె, బియ్యం వంటి పదార్థాలతో ఆల్కహాల్ ని తయారు చేసేవారు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఆ రోజుల్లో ఆల్కహాల్ నీటి కంటే సురక్షితం, ఎందుకంటే అది బ్యాక్టీరియాను చంపేసేది. ఫ్రెండ్స్, అదే మన ఇండియన్ హిస్టరీ చూస్తే ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ అంటే 2000 BCE లోనే మన పూర్వీకులు గ్రెయిన్స్ అండ్ ఫ్రూట్స్ తో ఆల్కహాల్ ని తయారు చేసేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఋగ్వేదంలో సోమ అనే మద్యం గురించి చెప్పబడింది. ఇది దైవిక పానీయంగా పూజల్లో ఉపయోగించేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. అదే విధంగా సూరా, కీలాల, మాసారా వంటి ఆల్కహాల్ పానీయాలు కూడా వేదాల్లో కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. చాణక్యుని అర్థశాస్త్రంలో 12 రకాల మద్యం గురించి చెప్పబడింది. అదే చరక సంహితలో 84 రకాల మద్యం గురించి ఉంది. ఆల్కహాల్ మన సంస్కృతి కంటే చాలా పాతది. బై ద వే, మీరే ఆల్కహాల్ తాగుతున్నారు? కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి.